కేంద్ర బడ్జెట్పై దేశ ప్రజలు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో తమ కోసం ఎలాంటి ప్రకటనలు, కేటాయింపులు ఉంటాయోనని అన్ని వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం బడ్జెట్ కేటాయింపులపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మోదీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల ప్రజల్లో అంచనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్ని విస్మరించిన ప్రధాని మోదీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎలాంటి బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి. కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ కు ఆమడ దూరంలో ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాల్ని కలుపుకుపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అందుకే బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఎన్డీఏలో కీలకంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నేతలతో అమిత్ షా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. నిర్మలమ్మ బడ్జెట్ ఈసారి ఉద్యోగ కల్పనకు ఊతమివ్వడానికి, భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక మార్గాన్ని అందిస్తుందని ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నిర్మలమ్మ తన బడ్జెట్లో భారతదేశాన్ని ప్రపంచ తయారీ రంగంలోనే కాకుండా ఎగుమతి రంగంలో కూడా హబ్ గా చేసే కొత్త ప్రణాళికలు వేయనున్నట్లు అందరూ భావిస్తున్నారు. వ్యవసాయం, రైతులు, తయారీ రంగం, ఇతర పథకాలపై కూడా దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. మూలధన వ్యయం పెంచాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రోడ్లు, రవాణా, రైల్వే రంగాలకు ఈసారి పెద్దపీట వేసే అవకాశం ఉంది. మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక లోటును 5.1% తగ్గించుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దాన్ని ఇప్పుడు 5%కే పరిమితం చేయొచ్చని సమాచారం. మెజార్టీ లేకపోయినప్పటికీ సుస్థిరత, ఆర్థిక ఏకీకరణ విషయంలో కేంద్రం రాజీపడే అవకాశం లేదని అర్థమవుతోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ఈసారి కేటాయింపులు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. హౌసింగ్ స్కీమ్ సబ్సిడీని పెంచడంతో పాటు గ్రామాల్లో రోడ్లు, ఉపాధిపై దృష్టి సారించనున్నారు. ప్రజా ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని మరింత విస్తరించే అవకాశాలున్నాయి. మహిళల సాధికారతే లక్ష్యంగా తీసుకొచ్చిన లఖ్పతి దీదీ స్కీమ్ కి మరిన్ని నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం పైన కేంద్ర బడ్జెట్ ఫోకస్ చేయనుంది. కొత్త ఉత్పాదక సౌకర్యాల కోసం 15% రాయితీ, కార్పొరేట్ పన్ను రేటును పునరుద్ధరించడం, ఎలక్ట్రానిక్ భాగాలకు PLI పథకాన్ని విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిర్మలమ్మ బడ్జెట్ నుంచి వేతన జీవులు ఎప్పటినుంచో ఆదాయ పన్ను స్లాబుల తగ్గింపును కోరుకుంటున్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల ఏర్పడిన కొత్త సమస్యల పరిష్కారానికి పన్ను చెల్లింపుదారులు తక్కువ ఆదాయ పన్ను రేట్లను ఆశిస్తున్నారు. పన్ను మినహాయింపులతో పాటు ఈక్విటీ పెట్టుబడుల్ని ప్రోత్సహించే ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో మరింత పారదర్శకమైన పన్ను నిర్మాణం, పన్ను మినహాయింపుల విస్తరణ కోసం కూడా వేతన జీవులు ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో భారతదేశ వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి బహుముఖ వ్యూహం అవసరమని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు, పెట్టుబడులు, ఎగుమతుల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో రైతుల ఆదాయాన్ని పెంచి వాటిని ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి విజ్ఞానం, నైపుణ్యం, సేవలను అందించడంతో పాటు ప్రైవేట్ రంగం ఇందులో కీలక పాత్ర పోషించాలని కూడా సూచించింది. వ్యవసాయ రంగంలో సమగ్రమైన, స్థిరమైన వృద్ధిని నిర్ధారించడానికి ప్రభుత్వ పథకాలతో ఆధునిక సాంకేతికతను సమ్మిళితం చేయాలని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇక వైద్య, విద్యా రంగంలో కూడా ఈసారి బడ్జెట్లో గణనీయమైన కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం బడ్జెట్లో విద్యారంగం కేటాయింపులు 6%కి పెంచాలని NEP సిఫార్సు చేసింది. మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు కూడా భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కాలుష్య రహిత భారత్ నిర్మాణానికి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీ రంగానికి చేయూత ఇచ్చే విధంగా రాబోయే బడ్జెట్లో రాయితీల్ని కోరుతున్నారు. UPI లావాదేవీల్ని మరింతగా ప్రోత్సహించాలని, అందుకు సాంకేతిక అప్గ్రేడ్లో పెట్టుబడులు మరిన్ని పెట్టాలని కూడా కోరుతున్నారు. ఇక పర్యాటక రంగం విషయానికొస్తే ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని, తద్వారా విదేశీ మార్గద్రవ్యాన్ని మరింతగా పొందే అవకాశాలున్నాయని చెబుతున్నారు.